ప్రియమైన వేల్పూరు గ్రామ వాస్తవులైన మీకు అందరికీ దేవుని నామంలో శుభములు తెలియజేస్తున్నామండి. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుసున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన తెలియజేస్తున్నాడండి. ఈనాడు ప్రతి ఒక్కరూ ప్రయాసపడుతున్నారండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏ ఒక్కరికి కూడా ఖాళీ లేదండి. పెద్దవారు మొదలుకొని పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే ఆ ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు తెలియజేస్తున్నాడు, మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను అంటున్నాడు. ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ఆయన పిలుపు అందుకుని ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా ఆయన నెమ్మదినిచ్చాడండి. ఈనాడు ఇక్కడున్న మేము అందరం కూడా ఒకప్పుడు ఆయన్ని ఎవరో అనుకున్నామండి. ఆయన ఒక మతానికి సంబంధించిన వాడు అనుకున్నాం, ఒక కులానికి సంబంధించిన వాడు అనుకున్నామండి. కానీ ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాకు అర్థమైంది, ఆయన ఒక మతానికి సంబంధించిన వాడు కాదని, ఒక కులానికి సంబంధించిన వాడు కాదని, ఆయనే సృష్టికర్త అయిన దేవుడని మాకు అర్థమైందండి. ఆ సృష్టికర్త అయిన దేవుని పిలుపుని అందుకుని మేము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చే సమయానికి మాలో ప్రతి ఒక్కరూ ఎన్నో వేదనలో ఉన్నామండి. ఎంతో ప్రయాస, ఎందుకంటే ఎంత కష్టపడినా గడవని పరిస్థితి, కుటుంబంలో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులండి. అలానే కష్టపడటం లేదంటే ప్రతిరోజు కష్టపడుతున్న పరిస్థితి అండి. అయినా సరే ఎంత కష్టపడినా పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న స్థితిలో ఇలా ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆ మాట విన్నామండి. ఆయన మాట విని ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని హృదయంలో చేర్చుకున్నామండి. ఆయన హృదయంలో చేర్చుకున్న తర్వాత ప్రభువు మా జీవితాల్లో మేలు చేశాడండి. మాకున్న ప్రయాసాల నుంచి విడిపించాడు, మాకున్న ఇబ్బందుల నుంచి విడిపించాడు, మాకున్న సమస్యల నుంచి విడిపించాడండి. అంతేకాదు, ఈ లోకం విడిచిన తర్వాత మీకు ఆ నిత్యరాజ్యం పరలోకం ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడండి. కేవలం ఈ యేసు ప్రభువుని నమ్ముకుంటే కారణం ఈ లోక పరిస్థితులను బట్టే కాదండి. ఈ లోక పరిస్థితులు ఒకప్పుడు బాగుండొచ్చు, ఒకప్పుడు బాగుండకపోవచ్చు, ఇవి ముఖ్యం కాదు. కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరం కూడా మనం శాశ్వతంగా ఈ లోకంలో ఉండమండి. ఉండేది 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. ఆ తర్వాత ఈ లోకాన్ని మనం విడవలసిందే. ఈ లోకం విడిచిన తర్వాత నేను ఎక్కడికి వెళతానని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలండి. ఎందుకంటే 2 స్థలాలు ఉన్నాయండి. ఒకటి వేతన పడే స్థలం, మరొకటి నెమ్మది గల స్థలం. ఆ వేతన పడే స్థలంలోకి వెళ్ళాలంటే ఏమి చేయగలదండి, ఏమి చేయకుండా ఉంటే ఆ స్థలంలోకి వెళ్ళిపోతాం. కానీ ఆ నెమ్మది గల స్థలంలోకి వెళ్ళాలంటే దేవుడు చెప్పిన మాట వినాలండి. సృష్టికర్త అయిన దేవుడు 2000 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి మానవ రూపంతో మనుషుల మధ్యకు వచ్చి మనుషులకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసుకుని ఆయన ప్రాణం పెట్టాడండి. ప్రాణం పెట్టి మనుషులకు రక్షణ ఇచ్చాడండి. ఆయన మనుషులకి మరి నెమ్మది ఇచ్చాడండి. ప్రతి ఒక్కరి ప్రయాసం తీసివేయడానికి ఆయనే శ్రమ పడ్డాడండి. ఆయనే మరి బలిగా మారాడు. అవి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నెమ్మదినివ్వటానికి, వారిని ఆ పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఆయన అంటున్నాడు, నేనే మార్గం, ఆ పరలోకం వెళ్ళాలంటే మీరు నా ద్వారా తప్ప తండ్రి వద్దకు చేరలేరు అంటున్నాడండి. ఆయన ఈ లోకంలో ఉండగా మనకి ప్రయాసలు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ ప్రయాసం నుంచి విడిపిస్తాడు ఆయన. ఇది పెద్ద కాలం కాదు, కానీ అసలు జీవితం ఎప్పుడుందంటే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత అసలు జీవితం ప్రారంభం అని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. ఉండేది కొద్ది కాలమే, కానీ ఈ లోకం విడిచిన తర్వాత యుగయుగాలు ఉండాలని. ఎందుకంటే ఈ ఆత్మకి మరణం లేదని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయండి. శరీరము విడిచిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది ప్రతి ఒక్కరూ ఇంకంత ఆలోచన చేస్తే దేవుడే తెలియజేస్తాడు ఆ విషయాలు. ఒకప్పుడు మాకు తెలియజేశాడు, ఆ మాటలు మేము నమ్మామండి. నమ్మి ఆయన వెంబడిస్తున్నాం. అయితే మేము పొందుకున్న మేలు మీరు కూడా పొందుకోవాలని, ఆ నెమ్మది మీరు కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరో పంపిస్తే మేము రాలేదు, ఏదో ఆశించి రాలేదు, కానీ దేవుని మాటలు తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చామండి. దేవుని మాట మేలు చేసేదండి. దేవుని మాట ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదినిచ్చేదండి. ఆ నెమ్మది గల మాటలు మీ మధ్య ప్రకటిస్తున్నామండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు నెమ్మది కలిగి ఉంటారు. ప్రతి ప్రయాసం నుంచి విడిపబడతారో ఈ లోకం విడిచిన తర్వాత నిత్యరాజ్యంలో, ఆ స్వర్గలోకంలో యుగయుగాలు ఉండే భాగ్యం ఆ యేసు ప్రభు ద్వారా మీకు దొరుకుతుందండి. అట్టి కృప ప్రభు మీకు అందరికీ దయచేయునుగాక. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం నాన్న. ఈ ఏర్పూర్ గ్రామాన్ని ప్రేమించి
నాయన నీ మాటలు వినిపించడం మరొకసారి ప్రభా తండ్రి అనేక మాటలు తండ్రి నాయన ప్రభా ఈ గ్రామాన్ని తండ్రి నీ బిడ్డలను వారు నడిపించావు. అవును ప్రభా తండ్రి నీ లేఖనాలు చదివిస్తుంటే ప్రయాసపడుతున్న సమస్త జనులు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అవును ప్రభా విశ్రాంతి ఇచ్చే స్థలము నీ రాజ్యమని దాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రభా నాయన తండ్రి అవును ప్రభా తండ్రి భారాలను అనేకమైన భారాల నుంచి విడిపించబడాలని ప్రభా నీ లేఖనాలు చదివిస్తుంది. అవును ప్రభా తండ్రి ఆ భారాలు పాప భారం అనే తండ్రి నాయన మొదటగా నాయన తండ్రి నాయన ప్రభా నాయన నీ సన్నిధిలో నాయన ఎవరైతే విశ్వసించి నాయన నిన్ను చేర్చుకుంటారో ఆ పాప భారం నుంచి ఆ రక్షణ తండ్రి అందించి వారి నుంచి విడిపిస్తావని నీ లేఖనాలు చదివిస్తున్నా. అవును ప్రభు ఆత్మ రెండే స్థలాల్లో ఉంటుంది, ఒకటి నిత్యము అగ్ని తండ్రి నాయన అది నరకమని, నాయన నిత్యం ఆ తండ్రి పరిశుద్ధ స్థలమని, అది పరలోక రాజ్యమని నీ సెలవిస్తుంది. ఎవరైతే తండ్రి నాయన నీ రాజ్యము నాయన రావాలని ప్రభా తండ్రి కోరుకుంటారో వారు నిన్ను అంగీకరించి రక్షణ పొందితేనే కానీ ప్రభా ఆ రాజ్యం చేరుకోవాలని నీ సూటిగా అనేక మందితో మాట్లాడిన చెప్పబడిన మాటలు వారి హృదయాలు ఫలింపచేసి ప్రతి ఒక్కరిని రక్షణార్థమే నాయన నడిపించమని వారి హృదయాల్లో తను స్థిరపరచండి. ఈ మాటల ప్రభా నాయన ఈ మాటల వల్ల తండ్రి వారు తన విశ్వాసంలోకి నన్ను నడిపించండి. వింటి వల్ల విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం రక్షణార్థమై నాయన రక్షణ నిత్య రాజ్యమును తను చేరుతుందని నువ్వు సెలవిచ్చున్నావు. అవును ప్రభా ప్రతి ఒక్కరిని నాయన ప్రతి ఒక్కరిని నాయన ఇక్కడ ప్రదేశంలో ప్రతి ఒక్కరూ వినుచుంటుండగా ఆ విన్నవాట్లు ప్రతి ఒక్కరు ఫలింప చేయమని ఈ ప్రార్థనని చేర్చుకుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.